పసికందులను అంగట్లో సరుకుల్లా ధర నిర్ణయించి కూడా అంతర్రాష్ట్ర ముఠా ఒక సంస్థ కూడా నడుపుతుంది, ఒక రాకెట్ని అయితే నడుపుతుంది. వాళ్ళ గుట్టు రట్టునైతే చేశారు. మేడిపల్లి పోలీస్ పరిధిలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. సో చిన్నపిల్లల్ని దాదాపు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 7 మందిని, అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా ఒక 9 మంది పిల్లల్ని, మొత్తంగా 16 మంది పిల్లల్ని అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్లో ఇదైతే చోటు చేసుకున్నటువంటి సంగతి తెలిసిందే మనకి. సో నిన్న దీని గురించి పోలీసులు వివరాలు ఇస్తూ కూడా రామకృష్ణ నగర్లో ఒక ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నడుపుతున్నటువంటి శోభారాణి, అదేవిధంగా బోడుపల్లికి చెందినటువంటి హేమలత, వీళ్ళంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి పూణే అదేవిధంగా ఢిల్లీ నుంచి కూడా ఒక ముఠానైతే ఏర్పరచుకొని అక్కడ కిరాయి గుండాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంతమందిని ఏర్పరచుకొని చిన్నపిల్లలు ఎవరైతే బాగా సంతానం ఎక్కువ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అంటే వీళ్ళంతా కూడా ఒక రాకెట్ అయితే నడుపుతున్నారని కూడా తెలుస్తుంది మనకి. సో సంతానం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళ చిన్నపిల్లల్ని ఎవరైతే వాళ్ళు కొనుగోలు చేయడము, ఇంత ధరకి మేము కొంటానని చెప్పడము, అదేవిధంగా పిల్లలు లేని వారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు అంటే చిన్నపిల్లల్ని అమ్మకానికి పెట్టడము, ఆడపిల్లలకైతే ఇంత 4 లక్షలు, ఒక అబ్బాయికి అయితే ఇంత అన్నట్టుగా చిన్నపిల్లలందరినీ కూడా ఒక అమ్మకానికి పెడుతున్నారు. అంగట్లో సరుకుల్లా కూడా అయిపోయింది ఈ రోజు పరిస్థితి. సో ఈ ఘటన అయితే రాచకొండ పోలీస్ కమిషనరేట్లో అయితే వెలుగు చూసింది. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము, మధురనగర్లోని ఇక్కడ శిశు విహార్కి అయితే ఆ 16 మంది పిల్లల్ని అయితే తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే దాదాపుగా కూడా ఒక 34 మంది పిల్లల్ని కూడా ఇంకా వాళ్ళు వెతికేటువంటి ప్రయత్నంలో అయితే ఉన్నారు. వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ అయితే ఒక పక్క కొనసాగుతుంది, విచారణ కూడా కొనసాగుతుంది. అదేవిధంగా శోభరాని వాళ్ళని కూడా, ఎవరైతే బోడుపల్లికి చెందినటువంటి హేమలత, వీళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సో వాళ్ళనైతే విచారిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా 34 మందిని కూడా వీళ్ళు ఎక్కడికి తరలించారు, ఏ రాష్ట్రాలకి తరలించారు, ఇంకెక్కడెక్కడ ఉన్నారు పిల్లలు, ఎందుకంటే దాదాపు కూడా చిన్న పిల్లలు, సంవత్సరంన్నర అట్లాంటి పసికందులు, వాళ్ళకి అసలు మాటలు కూడా రానటువంటి స్టేజ్లోనే ఎక్కువ సంతానం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అసలు పిల్లలు లేని వాళ్ళకు కూడా అంటే వాళ్ళని వెతుకుతూ వాళ్ళది ఒక ముఠాగా ఏర్పరచుకొని, అదేవిధంగా వీళ్ళంతా గ్యాంగ్ని కూడా పూణే ఢిల్లీ నుంచి తీసుకురావడము, ఇక్కడ ఇదంతా కూడా నడపడం, ఒక రాకెట్ అయితే నిర్వహిస్తున్నారు శోభరాణి గారు అని కూడా తెలుస్తుంది. సో రామకృష్ణ నగర్లో ఒక క్లినిక్ అయితే నడుపుతున్నారు ఆవిడ, ఆర్ఎంపీ డాక్టర్గా. సో ఒక ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తూ ఇలాంటి ఒక క్రిమినల్ మైండ్ సెట్తో కూడా ఆవిడ చిన్న పిల్లల్ని అమ్మకానికి పెట్టడం అనేది చాలా ఆశ్చర్యాన్ని గురిచేసింది. ఇప్పుడు ఇదే కలకలం రేపుతుంది హైదరాబాద్లో. సో ప్రస్తుతం ఎవరైతే రాచకొండ పోలీస్ కమిషనరేట్లో పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి పిల్లలు 16 మంది ఉన్నారో వాళ్ళని కూడా ఇక్కడ శిశు విహారికి అయితే తరలించడం జరిగింది. సో ప్రస్తుతం వాళ్ళు క్షేమంగా ఉన్నారంటూ కూడా పోలీసుల విచారణలో అయితే వెల్లడైంది. సో మనకైతే అనుమతి లేదు లోపలికి వెళ్ళడానికి, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి మనకి చూపించడానికి కూడా అసలు ఎవరికి కూడా పర్మిషన్ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. సో ప్రస్తుతం ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో దుర్గాబాయి దేశ్ముఖ్ గవర్నమెంట్ ఉమెన్స్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది. దీని లోపలే మనకి ఈ రోడ్ లోపలే, ఈ వేలోనే మీ నక్క లోపలే చూసుకుంటే కనుక ఈ రోడ్ వేలోనే లోపల మనకి శిశు విహార్ అనేది ఉంది. సో అక్కడ పిల్లలందరినీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఇక్కడికైతే తరలించినట్టుగా కూడా తెలుస్తుంది మనకి. పసికందులను అంగట్లో సరుకుల ధర నిర్ణయించి అమ్మేస్తున్న అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా రాకెట్ను గుట్టును మేడిపల్లి పోలీసులు రట్టు చేశారు. ఢిల్లీ, పూణేల నుంచి చిన్నారులను తీసుకెళ్లి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ముఠాలోని 11 మందిని అరెస్టు చేశారు. వీరు 2-3 ఏళ్లుగా సుమారు 60 మందిని విక్రయించినట్టు తేల్చారు. ప్రస్తుతానికి వారి నుంచి కొనుగోలు చేసిన 16 మందిని గుర్తించారు. సదరు దంపతుల నుంచి ఆయా చిన్నారుల్ని స్వాధీనం చేసుకుని శిశు విహార్కు తరలించేందుకు ప్రయత్నించగా పెంచుకున్న బంధాన్ని విడదీయలేదంటూ కన్నీటి పర్యటం మండలంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ప్రాంగణంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఫిర్యాజిగూడలోని రామకృష్ణ నగర్లో ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నిర్వహించే శోభారాణి, అదేవిధంగా బోడుపల్లికు చెందిన హేమలత, షేక్ సలీం, గట్కేసర్లోని అన్నాజీగూడకు చెందిన తల్లి కుమారులు బండారి పద్మ, హరిహర చేతన్లు ఓ ముఠాగా ఏర్పడి సంతానాలేమితో బాధపడే దంపతుల్ని గుర్తిస్తున్నారు. అధిక సంతానం, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న తల్లిదండ్రులు తెలుసని వారి పిల్లల్ని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతారు. వ్యక్తిని బట్టి ఒక్కో చిన్నారికి రూపాయలు 2 లక్షల నుంచి రూపాయలు 6 లక్షల వరకు ధర చెబుతారు. ఎవరైనా కొనుగోలుకు అంగీకరిస్తే మరో ముఠాకు సమాచారం ఇస్తారు. ఇందులో విజయవాడకు చెందిన బలగం సరోజ,
యాదవత్ శారద అలియాస్ షకీలా పఠాన్, పఠాన్ ముంతాజ్, జగన్నాథం అనురాధ మహబూబ్ నగర్కు చెందిన ముదావత్ రాజు, హైదరాబాద్ చర్లపల్లికి చెందిన యూత్ మమత ఉన్నారు. వీరు ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి పూణేకు చెందిన కన్నయ్యలను సంప్రదిస్తారు. వీరు తమ నగరాల్లో పిల్లలను సేకరించి ఇక్కడికి తీసుకొచ్చి అప్పగిస్తారు. అయితే వీరు పెద్ద ఎత్తున తల్లిదండ్రుల వద్ద కొనుగోలు చేస్తున్నారా లేక కిడ్నాప్ చేస్తున్నారా అనేది ఇంకా నిర్ధారణ అయితే కాలేదు. ఒక్కో చిన్నారికి ₹50,000 నుంచి ₹1,00,000 వరకు కమిషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు పరారీలో ఉన్నారు. మిగతా 11 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. శోభారాణి, హేమలత కలిసి చిన్నారుల్ని విక్రయిస్తున్నట్లు ఫిర్యాజిగూడలోని అక్షర జ్యోతి ఫౌండేషన్ నిర్వాహకులు సాయి కుమార్ అనే యువకుడికి తెలిసింది. దీంతో మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవిందారెడ్డి సహాయంతో స్ట్రింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. తమకు పిల్లలు కావాలని శోభారాన్ని సంప్రదించగా బాబుకు ₹6 లక్షలు, పాపకు ₹4.5 లక్షలు అవుతుందని చెప్పింది. అడ్వాన్స్ కింద ₹10,000 తీసుకొని బిడ్డ కుదిరిన తర్వాత చెబుతానని పంపింది. ఈ నెల 21న ఫోన్ చేసి పాప ఉందని, బుధవారం రావాలని సమాచారం ఇచ్చింది. ఈ మేరకు ఫౌండేషన్ నిర్వాహకులు ఆ రోజున వెళ్ళగా శోభారాణి, హేమలత ఓ పాపను చూపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు చేరుకొని ఇద్దరిని అరెస్ట్ చేశారు. చిన్నారిని స్వాధీనం చేసుకొని అక్కడి నుంచి తీసుకొచ్చారు. విచారించగా ఒక్కో లింకు బయటపడ్డాయి. అక్రమంగా చిన్నారుల్ని కొన్నట్లు తేలిన 16 మంది పైన కేసులు నమోదు చేశామని పోలీసులు ప్రకటించారు. 11 మందిని అరెస్ట్ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్లో పిల్లల్ని దాదాపు 16 పిల్లల్ని అయితే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అక్కడి నుంచి శిశు విహార్కి కూడా తరలించడం జరిగింది. సో అప్పుడు కంట తడి పెడుతూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది పోలీస్ కమిషనరేట్లో. ఎందుకంటే దాదాపు వాళ్ళు ఎప్పుడైతే చిన్న పిల్లల్ని తీసుకుంటారో అక్కడ వాళ్ళకు సంతానం లేక పిల్లల్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు పెంచిన ప్రేమ బంధం, కన్నబంధం కన్నా కూడా పెంచిన ప్రేమ బంధం అనేది ఎక్కువగా ఉంటుందని మనం వింటూనే ఉంటాం. సో అది వాళ్ళు తట్టుకోలేక కూడా అక్కడ ఎంతోమంది తల్లిదండ్రులు కూడా, అంటే ఎవరు కూడా ఊహించినటువంటి సంఘటన ఏర్పడింది. ఎందుకంటే పిల్లలు లేరు కాబట్టి వాళ్ళు పిల్లల్ని కొనుగోలు చేశారు. కానీ ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని ఎవరు కూడా ఊహించలేకపోయారు. అందుకు వాళ్ళు ప్రస్తుతం పెంచిన బంధాన్ని కూడా వదులుకోలేక రాచకొండ పోలీస్ కమిషనరేట్లో కూడా కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాము. మీరు విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. వాళ్ళు అసలు తట్టుకోలేనటువంటి పరిస్థితి, బాధ ఏర్పడింది అక్కడ. ఎందుకంటే వాళ్ళు పోలీసుల కాళ్ళ వేళ్ళ పట్టుకొని కూడా మా పిల్లల్ని మాకు ఇచ్చేయండి, మేము పెంచిన ప్రేమ బంధం అయితే మాకు ఎక్కువగా ఉంది, మేము వాళ్ళని వదిలి ఉండలేమంటూ కూడా తట్టుకోలేక వాళ్ళ బాధను వ్యక్తపరుస్తూ కూడా కాళ్ళ మీద పడి కూడా బోరున మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ. సో మొత్తానికైతే ఇది ఎన్ని విధాలు చూసినా కూడా ఇది ఇల్లీగల్. కాబట్టి ఒక ఇల్లీగల్ రాకెట్ను ఎవరైతే నడుపుతున్నారో శోభారాణి, అదేవిధంగా హేమలత, ఇలా దాదాపు చాలామంది ఉన్నారు. మొత్తంగా అయితే 11 మందిని కూడా రిమాండ్లోకి తీసుకున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. సో వాళ్ళని రిమాండ్కి తీసుకొని మిగతా 34 మందిని కూడా ఎంక్వైరీలో అయితే చూస్తున్నారు. అదేవిధంగా పిల్లల్ని కూడా, ఇంకా మిగతా పిల్లల్ని దాదాపు 60 మంది పిల్లల్ని కూడా వీళ్ళు విక్రయించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ నుంచి ఒక 16 మంది పిల్లల్ని అయితే వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. పిల్లల్ని వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ నుంచి అయితే వాళ్ళని క్షేమంగా శిశు విహార్కి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం పిల్లలు ఇక్కడే ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అయితే పోలీస్ కమిషనరేట్లో అక్కడే మొర పెట్టుకుంటూ కూడా మా పిల్లల్ని మాకు ఇవ్వండి, మేము పెంచుకున్న ప్రేమ మాకు ఎక్కువగా ఉంది, మా పిల్లలు లేకుండా మేము ఉండలేము అంటూ కూడా మేము పిల్లలు లేకే అంత డబ్బు పెట్టి పిల్లల్ని తీసుకున్నాము, ఇప్పుడు మీరు పిల్లల్ని దూరం చేస్తే ఎలా అంటూ కూడా పిల్లల్ని వదలక చాలా ఏడుస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా చిన్న పిల్లలు కూడా వాళ్ళని హత్తుకొని పోలీసులు వాళ్ళని తీసుకునే సమయంలో కూడా వాళ్ళు ఏడుస్తూ కూడా అసలు వాళ్ళ తల్లిదండ్రులను వదిలేలేకపోయారు. ఎందుకంటే పెంచిన ప్రేమ అలాంటిది. సో వాళ్ళు అసలు అక్కడి నుంచి వెళ్లకుండా అక్కడే ఉండి కూడా మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి చోటు చేసుకుంది అక్కడ. మరి ప్రస్తుతం పిల్లలైతే క్షేమంగా కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక ఇల్లీగల్ బిజినెస్, ఇల్లీగల్ రాకెట్ ఎవరైతే నడుపుతున్నారో వీళ్ళందరినీ కూడా ఈ ముఠా మొత్తం కూడా అదే కాకుండా కొంతమంది పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి ముఠాను అందరినీ కూడా పట్టుకొని వీళ్ళని విచారించి అదేవిధంగా వీళ్ళని రిమాండ్కి పంపించాలి. ఇలాంటి ఇల్లీగల్ బిజినెస్లు, అదేవిధంగా ఒక చిన్న పిల్లలతో ఇలాంటి బిజినెస్లు ఎవరు చేయకూడని విధంగా కూడా అందరికీ శిక్ష వేయాలంటూ కూడా రాచకొండ పోలీస్ కమిషనరేట్ వాళ్ళు వెల్లడించారు. అదేవిధంగా ప్రస్తుతం దానికి ఒక పక్క విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా మిగతా మంది పిల్లల్ని ఏ రాష్ట్రాలకు తరలించారంటూ కూడా ఒక పక్క విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఒక 11 మందిని ఈ ముఠాని రిమాండ్కి కూడా తరలించారు. ప్రస్తుతం వాళ్ళ రిమాండ్కి తీసుకున్నారు. ఇంకా మిగతా మందిని కూడా
వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో భాగంగా కూడా మిగతా మంది ఎక్కడున్నారు, ఎక్కడ పరారిలో ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఇంకా దీని నుంచి ఇంకా వివరాలు అయితే రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. కడుపున మోయకున్న గుండెల్లో దాచుకుని పెంచుకుంటున్నాం, పేగుబంధం కాకుండా కంటి పాపలా చూసుకున్నాం, దయచేసి మా బిడ్డను తీసుకెళ్లొద్దంటూ దంపతులు ఓవైపు ఏడాది నుంచి 2 ఏళ్లుగా వారి ఆలనా పాలనలో పెరిగిన పిల్లలు ఏడుపులు మరోవైపు. నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ప్రాంగణంలో కనిపించిన ఈ దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి. నిందితుల నుంచి అక్రమ పద్ధతిలో పిల్లల్ని కొన్న 16 మందిని గుర్తించిన పోలీసులు ఆయా చిన్నారులతో సహా వారిని కార్యాలయానికి రప్పించారు. అనంతరం శిశు విహార్కు తరలించేందుకు ఏర్పాటు చేస్తుండగా ఇన్నాళ్లు వారిని పెంచిన మహిళలు ఒక్కసారిగా కన్నీటి పర్యతమయ్యారు. చిన్నారులు సైతం పోలీసుల దగ్గరకు వెళ్లకుండా మహిళలకు గట్టిగా హత్తుకొని మారం చేశారు. ఎట్టకేలకు 16 మందిని తీసుకొని వాహనంలో తీసుకెళ్తుండగా కొందరు దంపతులు అడ్డుగా నిలబడ్డారు. సంతానం లేదన్న బాధలో తెలిసో తెలియకో పిల్లల్ని కొనుగోలు చేశామని, ఏళ్ల తరబడి పెంచుకున్నాక దూరం చేస్తే ఎలా బతికేదంటూ కొందరు రోడ్డుపైనే కులబడి గుండెల విసేలా దోరించారు. ఈ 16 మందిలో 12 మంది ఆడపిల్లలు, 4 మగపిల్లలున్నారు. ప్రస్తుతం వీరిని అయితే తల్లిదండ్రులకు అప్పగించేటువంటి పరిస్థితి లేదంటూ కూడా రాచకొండ పోలీస్ కార్యాలయ కమిషనరేట్లోని పోలీసులు అయితే వెల్లడించారు. ఏదేమైనప్పటికీ కూడా పెంచకపోయినా సరే, మీరు కనకపోయినా పెంచారు, కానీ ఇది ఇల్లీగల్ బిజినెస్ కాబట్టి మీరు కొనుగోలు చేసి ఇదంతా ఒక రాంగ్ వేలో ఇలా తీసుకెళ్లడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా పిల్లల్ని వాళ్ళు క్షేమంగా ఉండాలంటే కూడా శిశు విహారికి తరలించాలంటూ కూడా వాళ్ళు మొత్తానికి శిశు విహారికి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆ తల్లిదండ్రులు ఎంత కన్నీరు మున్నీరు పెట్టుకొని ఎంత రోధించినప్పటికీ కూడా వాళ్ళకి పిల్లల్ని అప్పగించేటువంటి ప్రసక్తి లేదంటూ కూడా పోలీసులు అయితే వెల్లడించారు. మరోపక్క ఒక 11 మందిని రిమైండ్కి పంపించగా మిగతా ఇంకా ఈ ముఠాలో ఈ రాకెట్లో భాగంగా ఇంకా కొంతమంది ఉన్నారో వాళ్ళ గురించి కూడా వివరాలు తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళ గురించి అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ఒక పక్క రిమాండ్కి తీసుకున్నటువంటి వాళ్ళని విచారిస్తున్నారు. ఎందుకంటే మిగతా 34 మంది పిల్లలు ఎక్కడున్నారంటూ ఒక 16 మందిని అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, కానీ ఇంకా 34 మంది పిల్లలు, ఎందుకంటే చాలా చిన్న పిల్లలు వాళ్ళు ఎక్కడున్నారంటూ కూడా వీళ్ళని విచారిస్తున్నారు. తగినటువంటి శిక్ష వేయాలి వీళ్ళకంటూ కూడా పోలీసులు వెల్లడించడం అయితే జరిగింది. అదేవిధంగా శోభారాణి అయితే తప్పించుకున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ, అంటే ఆమె ఏదైతే యాక్టింగ్ చేస్తుందో, నేను క్లినిక్ నడుపుకుంటున్నాను, ఇదంతా నాకు సంబంధం లేదంటూ కూడా, అదేవిధంగా తను మాట్లాడినటువంటి ఫోన్ కాల్స్ రికార్డ్స్ కూడా బయటికి లీక్ అయితే అయ్యాయి. సో దీంట్లోనే తెలిసిపోతుంది శోభారాణి అంతా కూడా క్లియర్ కట్గా ప్లాన్తో ఒక పక్క క్లినిక్ రన్ చేస్తూనే ఈ చిన్న పిల్లల్ని ఒక ముఠాగా వీళ్ళని ఏర్పరచుకొని చిన్నపిల్లల్ని అమ్మకాలకి పెట్టిందని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మూల సూత్రధారి శోభారాణి అని కూడా తెలుస్తుంది మనకి. సో వీళ్ళనైతే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. పిల్లలైతే ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు శిశు విహార్లో. ఇది వాళ్ళ న్యూస్. కెమెరామెన్ సంజయ్తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.